జనసేన పార్టీలో రీసెంట్గా చాలామంది పార్టీని వదిలిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే టికెట్ రాలేదన్న రీజన్తో మెయిన్. కొన్ని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా పవన్ కళ్యాణ్ గారిని పార్టీలో చాలామంది ప్రముఖుల్ని చాలా గట్టిగానే దూషిస్తున్నారు. ఏమంటారు దీని గురించి, మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు నేను ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలిసి సీట్ రాలేదని ఎక్కడ మీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఆస్తులు అమ్ముకున్నమాట వాస్తవం కాదంటారా జనసేన పార్టీ కోసం? ఆయన ఒక గట్టు మీద ఉండి అవతల చేయండి తప్పితే ఆయన మునిగిపోయి అందించడం ఎవరు? మీ ఫాదర్ లాంటి నాయకుల్ని ఎందుకు పోనీ అసెంబ్లీ కుదరలేదు, ఎంపీగా ఎందుకు ఇచ్చి ఉండకూడదు అని మీకు అలా అనిపించలేదు? మీకు ఎప్పుడు ఎంపీగా మాకు ఆలోచన కూడా లేదు. ఆయన ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే వెంటనే ఫస్ట్ ప్రెస్ మీట్ ఎవరిది ఉంటుందంటే పేరు నాని గారిది. అట్లాంటి పేరు నాని గారిని తట్టుకోవడం మీ వల్ల అవుతుందా? ఎందుకు అవుతుంది? పేరు నాని గారికి అలయన్స్లో మాది ఒక రకంగా చెప్పాలంటే మాకు చాలా ఈజీ కేక్. బండి రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి పెద్ద బుక్ వేసుకునే తిరుగుతున్నారు అని చెప్పి ఈ బుక్ గురించి మాట్లాడారు. అసలు ఈ బుక్ ఏంటో చూద్దామని కూడా నేను వచ్చాను మీ ఊరు. అంటే రియాలిటీ అండి ఆ బుక్. అంటే మచిలీపట్నం ఎలాంటి అభివృద్ధి చెందలేదంటారా ఈ వైసీపీ ప్రభుత్వంలో? అటో కిలోమీటర్ రాళ్ళు ఇటో కిలోమీటర్ రాళ్ళు వేసి కోర్టు కంప్లీట్ అయిందని బస్సులు వేసి తీసుకెళ్తామంటే మళ్ళీ బస్సులు పెట్టిన ఖర్చు కూడా దండగా నా అభిప్రాయం. ఈసారి కిట్టు యువకుడు మరి చాలా జోష్గా కూడా ఉన్నట్టున్నారు. అదే జోష్ రైట్ వేలో వెళ్ళాలి, కానీ నెగిటివ్ వేలో వెళ్తుందని మా అభిప్రాయం. జోష్ అంటే ఎక్కడ ఎవరు గతంలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధి ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, మచిలీపట్నం కూడా చాలా అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? మీరు రేపు మార్నింగ్ అని ఉంటే నాతో పాటు నేను తీసుకెళ్తా పోర్ట్ దగ్గర. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. అసలు నా దృష్టిలో అయితే ఈ 2,80,000 కోట్లు వాళ్ళు ఎప్పుడూ లాగేశారు. మచిలీపట్నం జనసేన నాయకులు బండి రామకృష్ణ గారి తనయుడు బండి విజయ్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయనతో చిన్న చిట్ చాట్. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. విజయ్ గారు, ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద, అలాగే మీ మచిలీపట్నం రాజకీయాల గురించి మీతో చిన్న చిట్ చాటు. మీ ఫాదర్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను, బట్ మీరు కూడా మంచి యంగ్ పొలిటీషియన్లా అనిపించారు. సో మిమ్మల్ని కూడా మీతో కూడా మాట్లాడదాం అనిపించింది. తప్పకుండా అండి. జనసేన పార్టీలో రీసెంట్గా చాలామంది పార్టీని వదిలిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే టికెట్ రాలేదన్న రీజన్తో మెయిన్. కొన్ని వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా పవన్ కళ్యాణ్ గారిని పార్టీలో చాలామంది ప్రముఖుల్ని చాలా గట్టిగానే దూషిస్తున్నారు. ఏమంటారు దీని గురించి, మీ కామెంట్ ఏంటి? అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన మాట నిజమేనండి. ఇప్పుడు టికెట్ ఎక్స్పెక్ట్ చేసి పనిచేశారు, నిజమే ఆ మాట. అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన మన ఇన్ఛార్జ్ అందరూ కలిసినప్పుడు చాలా చక్కగా వివరిస్తున్నారు. నాకు ఈసారికి మీకు లాస్ట్ టైం మరి నేను ఒక్క సింగిల్ పెన్నీ తీసుకోకుండా మీ అందరికి నేను సీట్ ఇచ్చాను. మరి ఈసారి నాకు కొన్ని అనుకోని పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంత మీలో ఒక 10-15 మందికి నేను న్యాయం చేయలేకపోయాను. ఖచ్చితంగా మీకు నేను అన్యాయం చేయను. మీరు ఓపిక్గా పేషెంట్గా ఉండండి. వచ్చేది మన ప్రభుత్వమే. ఖచ్చితంగా నేను ప్రభుత్వంలో మీకు తగిన న్యాయం చేస్తాను, తగిన స్థానాన్ని కల్పిస్తాను అని చాలా క్లియర్గా చెప్తున్నారండి. కొంత అండర్స్టాండింగ్ లేని వాళ్ళు, పేషెన్స్ లేని వాళ్ళు, ఎస్పెషల్లీ పార్టీ అన్నా కళ్యాణ్ గారు అన్నా ఆ ప్రేమ అభిమానం లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు తప్పించి, ఇప్పుడు మేము మరి అదే జర్నీని అంతే ఇంట్రెస్ట్గా అంతే కష్టపడి మరి అదే జర్నీని ఒక ఇన్ఛార్జిగా ఉన్నాం. ఇప్పుడు నాన్నగారు ఇన్ఛార్జిగా ఉన్నారు గతంలో. ఇప్పుడు మరి కళ్యాణ్ గారు ఇంకొక రోల్ ఇచ్చారు నాన్నగారికి, పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా ఇచ్చారు. మరి దాన్ని కూడా మేము 100% ఫుల్ఫిల్ చేస్తా. మొత్తం 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా సమన్వయపరుచుకుంటా. జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, అదేవిధంగా టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మరి అక్కడ ఎక్కడ కూడా సమన్వయ లోపాలు లేకుండా చాలా జాగ్రత్తగా అందరితో కూర్చోబెట్టి మాట్లాడి చాలా బాగుందండి గ్రౌండ్. మీకు సీట్ రాలేదని ఎక్కడ మీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే కృష్ణా జిల్లానే కాదు,
పార్టీలోనే మరి ఇంత బలంగా కాన్స్టిట్యున్సీని బిల్డ్ చేసుకున్నాం. 50 డివిజన్లు ఉంటే 48 డివిజన్లో ఇన్ఛార్జీలని, కుల మతాలని, అన్ని మతాలని కులాలని కలుపుకుంటా మేము ఇన్ఛార్జీలని పెట్టుకున్నాం, మనం పార్టీలో నియమించుకున్నాం. మళ్ళీ 34 పంచాయతీలు ఉంటే 32 పంచాయతీలు కూడా ఇన్ఛార్జీలు నియమించుకున్నాం. బూత్ కమిటీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మరి ఖచ్చితంగా ఉంటుంది. మరి కళ్యాణ్ గారు ఒక హయ్యర్ కాస్ట్ కోసం 5 కోట్ల మంది కోసం 15 మందిని నేను కొంచెం కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి అని అడిగినప్పుడు మనం ఆయన గతం చూస్తే ఎప్పుడైనా మనం కళ్యాణ్ గారు అంటే తనకు ఉందా, తినటానికి ఉందా లేదా అని ఆలోచించకుండా పక్కన వారికి సహాయపడే నేచర్ ఆయన. అలాంటి మనిషి ఎవరికి నిర్ణయం చేస్తారండి? చేయడు. మనం ఆయన చెప్పింది అర్థం చేసుకుని కష్టపడి ముందుకెళ్తే ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వం. చాలా మంది అంటే మమ్మల్ని వాడుకుని వదిలేశారు, చివరికి వచ్చేసరికి మాకు సీట్ ఇవ్వలేదు, మా ప్రత్యర్థులతో మమ్మల్ని పనిచేయమంటున్నారు, ఎట్లా ఇదంతా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు నేను ఉన్నానండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ కలిశారు. ఆయన చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ రిసీవ్ చేసుకోలేకపోయారు. ఆయన రీజన్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు రిసీవ్ అంటే ఆస్తులు అమ్ముకున్న మాట వాస్తవం కాదంటారా జనసేన పార్టీ కోసం? అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు ఒక పర్సన్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చారంటే అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని లక్షల మంది కన్నా కూడా ఇతను చాలా బ్యాలెన్స్డ్గా ఉండగలడు, చాలా వ్యవహారంగా ఆ రాజకీయాన్ని నడపగలడు. ఆయన ఒక గట్టు మీద ఉండి అవతల చేయందిస్తాడు తప్పితే ఆయన మునిగిపోయి అందించడానికి ఎవరు. మీరు గతంలో చూస్తే కూడా పీఆర్పీ టైంలో చిరంజీవి గారు ఎవరిని మా ఆస్తులు అమ్ముకుని వచ్చి మీరు పార్టీకి పెట్టండి మాకు పెట్టండి అని చెప్పలే. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే ₹1 ₹2 ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయండి, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే హెల్ప్ చేయండి, తినడానికి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే హెల్ప్ చేయండి, మీ పక్కన తిరుగుతున్న కార్యకర్తలకి కాఫీయో టీయో ఇప్పించింది అన్నారు తప్పించి ఎవరికి అలా చెప్పలే. మరి ఇవాళ మేము అన్ని కోట్ల రూపాయల మీకు ఆ బుక్ రూపంలో ఖర్చు పెట్టాం. మరి ఏ ఆస్తి మరి మేము అమ్ముకోలే. మాకు వస్తున్న నెట్ ప్రాఫిట్ లో ఒక 20% కొంత రాజకీయాలు అది 20% డాడీ ఫస్ట్ నుంచి చేయటం అలవాటు. రాజకీయాల్లో వచ్చాక 30%, ఆ 30% అమౌంట్ ని మనం సెపరేట్ గా నెట్ ప్రాఫిట్ లో పక్కకు పెట్టుకుని మన రాజకీయం కానీ ఎక్కడ అవసరం ఉన్నా, ఎక్కడ పూరన్ నీడి వాళ్ళకి అవసరం ఉన్నా అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తే చక్కగా సరిపోతుంది. ఓకే, ఆ బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. మనకి ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే వీళ్ళే ఓవర్గా రియాక్ట్ అయ్యారంటారా? అది మరి నిజంగా అమ్ముకున్నారు లేదో మనకు తెలియదు. నేనంటుంది ఏంటంటే బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. బ్యాలెన్స్డ్గా వెళ్తాం మూలంగా పార్టీని మనం ఒక మాట అనక్కర్లేదు, అలాగే పార్టీ అధ్యక్షుడిని అనక్కర్లేదు, మనం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళక్కర్లా. ఇప్పుడు గతంలో మేము 2019లో కంటెస్ట్ చేసిన మాకు ప్రత్యర్థి మరి ప్రత్యర్థి. మరి మనం ఆ పెద్ద మనసు చేసుకుని ఒకళ్ళు మంచి మనం కోరుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఆ మనసు మనకు ఉండాలి, ఆ అండర్స్టాండింగ్ ఉండాలి. మనం అదే విధంగా మరి వాళ్ళ కొల్లు రవీంద్ర గారికి మరి బాలశౌరి గారికి అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం, కష్టపడుతున్నాం. అసెంబ్లీ స్థానం లేకపోయినా పార్లమెంట్ స్థానం అయితే మాత్రం జనసేన పార్టీకి వచ్చింది కదా, ఎట్లా ఉంది మీకు? అది చాలా హ్యాపీ అండి. బాలశౌరి గారు రావాలని చాలా బలంగా కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. నాకున్న పరిచయం మేరకు మరి వాళ్ళ అబ్బాయి నేను అక్కడ తగిన గౌరవం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ ఆయన, ఆయనకి తగిన గౌరవం లేదు. మరి వాళ్ళని అది చూసినప్పుడు జనసేన పార్టీకి వస్తే బాగుంటుంది, మీరు రావటం మూలంగా ఒక 7 కాన్స్టిట్యున్సీస్ కూడా బలోపేతం చేయగలరు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, పార్టీలో కూడా మీకు మంచి రెస్పెక్టబుల్ స్థానం ఉంటుంది, కళ్యాణ్ గారు మిమ్మల్ని ఒక అన్నయ్యలా చూసుకుంటారు అన్నప్పుడు వాళ్ళు కూడా, అంటే నేను చెప్పానని రావటం కాదు, వాళ్ళకి కూడా కళ్యాణ్ గారితో పరిచయం ఉంది కాబట్టి, చిరంజీవి గారితో బాగా క్లోజర్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా. అంటే జనసేన పార్టీకి నాయకులు ఉండగా ఎందుకు పక్క పార్టీల నుంచి, అంటే బాలశౌరి గారు కావచ్చు వైసీపీ నుంచి వచ్చారు, లేకపోతే అవనిగడ్డ స్థానం కావచ్చు, ఎందుకు ఇవన్నీ కూడా టీడీపీ నుంచో లేకపోతే వైసీపీ నుంచో తెచ్చుకుంటున్నారు? మీ ఫాదర్ లాంటి నాయకుల్ని ఎందుకు పోనీ అసెంబ్లీ కుదరలేదు, ఎంపీగా ఎందుకు ఇచ్చి ఉండకూడదు అని మీకు అలా అనిపించలేదు మీకు ఎప్పుడు? ఎంపీగా అసలు మాకు ఆలోచన కూడా లేదు. బాలశౌరి గారు ఎప్పుడు వచ్చారు? పోనీ అవనిగడ్డ ఏమన్నా ఆఫర్ వచ్చిందా? అది కూడా లేదు. అవనిగడ్డ మాకు కృష్ణా జిల్లాలో డాడీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి అవనిగడ్డ మాకు ఇద్దామని చూశారు, సర్వే కూడా తీసుకున్నారు, సర్వేలో కూడా మాకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది సర్వేలో కూడా.
బట్ 1 month స్పానే ఉంది. నాకు తెలిసి కళ్యాణ్ గారు ఏం ఆలోచించుంటారంటే 1 monthలో ఇప్పుడు మాది వేరు మచిలీపట్నం ఒకే మండలం, మిగతాది కార్పొరేషన్. అవనికట్ట మీకు 5 మండలాలు ఉంటాయి. నాకు తెలిసి 5 మండలాలు 1 month స్పాన్లో దాన్ని సమన్వయపరుచుకుని మిస్అండర్స్టాండింగ్ అన్ని క్లియర్ చేసుకుని రాజకీయం చేయడం అంటే నాట్ ఈజీ. బలం మచిలీపట్నం, మా బలం మచిలీపట్నం కదా. ఇప్పుడు అక్కడ మాకు ఒక 6 నెలలు టైం ఇస్తే ఖచ్చితంగా అది కూడా మేము గెలుచుకొస్తాం. సో కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే మన బుద్ధప్రసాద్ గారికి కూడా కళ్యాణ్ గారితో మంచి ర్యాపో ఉంది. వాళ్ళ అబ్బాయి పెళ్లికి చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కూడా వచ్చారు, మంచి ర్యాపో ఉంది. ఆయన అనుకుని ఉంటారు బుద్ధప్రసాద్ గారు వస్తా అంటున్నారు కాబట్టి ఆయనకి ఇస్తే కొంత ఈజీగా సమన్వయపరుచుకుని ఖచ్చితంగా సీటు మంచి మెజారిటీ గెలుచుకుంటాం అనుకుని బుద్ధప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది నేను అనుకుంటున్నాను. పాప మాకు ఇద్దామని ట్రై చేశారు, ఆ మాట ఒప్పుకోవాలి. ఇక్కడ పేరుని నాని గారిని తట్టుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే డైరెక్ట్ ఆయన ఎవరిని టార్గెట్ చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం ఆయన ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే వెంటనే ఫస్ట్ ప్రెస్ మీట్ ఎవరిది ఉంటుందంటే పేరు నాని గారిదే. అట్లాంటి పేరు నాని గారిని తట్టుకోవడం మీ వల్ల అవుతుందా? ఎందుకు అవుతుంది? ఆ పేరు నాని గారికి అలయన్స్లో మాది ఒక రకంగా చెప్పాలంటే మాకు చాలా ఈజీ కేక్ వాక్. ఆయన ఓటమి ఆయన తెలిసిపోయింది కాబట్టి ఇవాళ రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఆయన. అలయన్స్ని తట్టుకునేంత కెపాసిటీ పేరు నాని గారికి 100% లేదంటారా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన 2019 ఎలక్షన్. 2019 ఎలక్షన్ మేము లేకపోతే ప్రాబ్లీ ఆ 19,000 ఓట్స్ టీడీపీకి ఫెచ్ అయ్యి ఆ రోజు కూడా టీడీపీ వచ్చే అవకాశం కూడా ఉంది. అది మాకు షార్ట్ స్పాన్లో 20 రోజులు క్యాంపెయిన్ చేస్తే 25 రోజులు పార్టీలోకి వచ్చి 20 days క్యాంపెయిన్ చేస్తే 18,808 ఓట్స్ వచ్చినాయి. మరి ఆ తర్వాత మేము చేసిన కార్యక్రమాలు మనం కానీ చూస్తే అసలు అగ్ని ప్రమాద బాధితులు ఉన్నారంటే ఎక్కడ జరిగినా కూడా ఊరికే వెళ్ళి మాటలు చెప్పకుండా వెళ్ళిన తక్షణమే. అవును, మీరు చేసిన సర్వీస్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. అది మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు సైతం ఒప్పుకుంటారు. మొన్న ప్రధాని బాలకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అదే అన్నారు, బండి రామకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి పెద్ద బుక్ వేసుకునే తిరుగుతున్నారు అని చెప్పి ఈ బుక్ గురించి మాట్లాడారు. అసలు ఈ బుక్ ఏంటో చూద్దామని కూడా నేను వచ్చాను మీ ఊరు. అంటే రియాలిటీ అండి ఆ బుక్. మనం ఏం చేసామో ఒక డే టు చాలా బాగా ఫ్రేమ్ చేశారు, డే టు యాక్టివిటీ అమౌంట్ అంటే మా బుక్ మన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్. మన మచిలీపట్నంలో ఎంత కష్టపడ్డాం, జనసేన ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఒక నిదర్శనమే ఆ బుక్. ఆ బుక్ లో మీరు చూసారు కదా బుక్, మీరు చూసాను డే టు టైము మొత్తం అంతా ఎక్కడెక్కడ ఎలాంటి మీరు ఏ కార్యక్రమం చేస్తారో వర్క్ అందులో ఉంది, పొందుపరిచారు మీరు. కళ్యాణ్ గారికి ఇచ్చారా ఈ బుక్? కళ్యాణ్ గారికి కాపీ ఇచ్చాం, మనోహర్ గారికి కాపీ ఇచ్చాం చూశారు. ఇలా ఎవరు ఇంత ప్రోగ్రెస్ కార్డ్ ఇంత ఈ విధంగా ఎవరు ఇవ్వలేదు, ఇంత యాక్టివిటీస్ మీరు చేశారు, ఇంతమందికి ఇన్ని వేల మందికి సహాయపడ్డారు. ఆయన చాలా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇన్ని అగ్ని ప్రమాద బాధితులకు వెళ్ళగానే మనీతో పాటు తక్షణ స్పాట్లో నిత్యావసరాలు ఇచ్చారా, ఇంతమంది యాక్సిడెంట్స్ అవుతే ఇమీడియట్గా స్పందించి వాళ్ళకి అప్పటికప్పుడు మనీ ఇమీడియట్గా హెల్ప్ చేశారా. అదేవిధంగా మీరు ఆ బుక్లో చూస్తే ఎన్నో కొన్ని వందల ఎవరైతే పూర్ పీపుల్కి మనం సహాయం చేస్తుంది. ఇంకొక నెక్స్ట్ టాపిక్ మీరు చూస్తే ఆర్కే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచి మన సొసైటీ నుంచి 10,000 పైచిలకి 11,000 పైచిలకు విద్యార్థులకి మనం ఈ చాలా సర్వీసెస్ కన్సెషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఫుల్ స్కాలర్షిప్స్ కానీ 50% స్కాలర్షిప్స్ కానీ కొన్ని crores రూపీస్ ఖర్చు పెట్టి మనం ఇచ్చాం. ఇంకా ముందుకెళ్తే కరోనాలో మరి కరోనా కష్టకాలంలో 10,000 పైచిలకు మందికి నిత్యావసరాలతో పాటు మెడిసిన్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ అందించడం కానీ, ఆక్సిజన్ చిరంజీవి గారి పిలుపు మేరకు ఆ రోజున అలా ఎన్నో కార్యక్రమాలు ఆ బుక్లో మేము పొందుపరచడం జరిగింది. ఈసారి కిట్టు యువకుడు మరి చాలా జోష్గా కూడా ఉన్నట్టున్నారు, కిట్టు దూసుకెళ్తున్నట్టున్నాడు, మరి ఏమంటారు మీరు? అదే జోష్ రైట్ వేలో వెళ్ళాలి, నెగిటివ్ వేలో వెళ్తుందని మా అభిప్రాయం. జోష్ ఏంటి ఈ మధ్య కేసు కూడా పెట్టినట్టున్నారు మీరు ఆయన మీద, అదే పార్టీ నుంచి? అంటే మా పార్టీకి సంబంధించిన ఒక పర్సన్ మీద, ఒక ఇన్ఛార్జ్ మీద, 8th డివిజన్ ఇన్ఛార్జ్ మీద వీళ్ళ ర్యాలీ వెళ్తుంది. ర్యాలీ వెళ్తే ప్రశాంతంగా మనం ఇప్పుడు ఇవాటి వరకు మన జనసేన పార్టీలో మనం వచ్చినప్పటి నుంచి చిన్న గొడవ కానీ
ఎవరైనా మనని కొడితే మనం రెస్పాండ్ అయిన తప్పించి మన జన సైనికులు వెళ్ళి ఎవరిని కూడా కొడతాం కానీ ఆ విధంగా ఎప్పుడు జరగలేదండి. ఎవరిని అవహేళన చేయటం అలాంటివి జరగలేదు. అన్ఫార్చునేట్లీ కిట్టు గారు వెనకాల కొంత నెగిటివ్ గ్యాంగ్ తిరుగుతున్నారు, కొంత రకరకాల ఎఫెక్ట్లు ఉన్నాయి వాళ్ళు. సో దాని మూలంగా అది ఆయనకు కూడా నెగిటివ్ అవుతుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఆ గ్యాంగ్స్ ఇమీడియట్ కట్ చేయకపోతే ఆయన పొలిటికల్ కెరీర్కి ఇబ్బంది పరిస్థితుంది, రియాలిటీ అది. దాంతో ఆయన వాళ్ళ 8th డివిజన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆడవాళ్ళని పిల్లల్ని కొడటంతో బాలశౌరి గారు, బండి రామకృష్ణ గారు, కొల్లు రవీంద్ర గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసి అక్కడ నుంచి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అల్లర్ గ్యాంగ్ల మీద కూడా మర్డర్ అటెంప్ట్ ఫైల్ అవడానికి రీజన్ అది. మరి అంతే కదండి, అది జనాలందరూ మన మచిలీపట్నం ప్రజలందరూ చూస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా మరి వాళ్ళు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. అలాంటి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే బండి రామకృష్ణ గారి పరిస్థితి ఏంటి? రేపొద్దున ఆయన ఎలా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ గారు అంటే మా నమ్మకం అండి, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వరకు జీవితంలో ఎవరికి అన్యాయం చేయాలి. మనం కష్టపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా కష్టాన్ని గుర్తించి ఆయన తగిన న్యాయం చేస్తారు, చేసే విధంగా చేస్తారు. మంచి స్థానాన్ని డాడీకి కల్పిస్తారని నేను నమ్ముతున్నాను, స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అంటే మచిలీపట్నంలో పేర్ని నాని గారిని ఓడించడం, పేర్ని కిట్టు గారిని ఓడించడం చాలా ఈజీ అని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళ హయాంలో మచిలీపట్నం పోర్టు కానీ లేకపోతే రకరకాల మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని కానీ, అంటే ఎక్కడ ఎవరు గతంలో ఎప్పుడూ చేయలేని అభివృద్ధి ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని, మచిలీపట్నం కూడా చాలా అభివృద్ధి చేశామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? మీరు రేపు మార్నింగ్ అని ఉంటే నాతో పాటు నేను తీసుకెళ్తా పోర్ట్ దగ్గర, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. వాళ్ళు చాలా మందిని తీసుకెళ్తున్నారు, పోర్ట్ ఎలా డెవలప్ అయిందో చూద్దరు కానీ రండి అని చెప్పి బస్సులు వేసి మరీ తీసుకెళ్తున్నారు. మరి పాపం అంత అవివేకుల వీళ్ళు ఒక డ్రామా ఆర్టిస్టులు వాళ్ళు ఒక అవివేకంతో తీసుకెళ్తాం తప్పించి ఏమీ లేదు. అక్కడ పోర్ట్ కంప్లీట్ అయిపోయి యాంక్సిలరీ యూనిట్స్ వచ్చి ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి మచిలీపట్నంకి ఏదో ఒక 10,000 50,000 జాబులు తీసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తీరా మనం అక్కడికి వెళ్తే ఏం కనిపిస్తుంది అంటే ఒక 1 కిలోమీటర్ సౌత్ బ్రేక్ వాటర్ను 1.5 కిలోమీటర్ నార్త్ బ్రేక్ వాటర్ కనిపించే పరిస్థితి. నిజంగా ఆ బ్రేక్ వాటర్ చూడాలంటే గెలకలు తిండ అప్పుడు బ్రిటిష్ పోర్చుగీస్ టైంలో వేసింది ఉంది, అది కూడా చూడొచ్చు. ఎవరికి వెళ్ళక్కల్లా ఆ బస్సు ఏదో ఇట్టేస్తే ఇక్కడ కూడా చూడొచ్చు. అది రియాలిటీ ఇది. అంటే మచిలీపట్నంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్య తాగునీటి సమస్య. అది ఈ ప్రభుత్వం గురించే కాదు, గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తీర్చలేకపోయిందనే నేనైతే అనుకుంటున్నాను, నాకున్న సమాచారం మేరకు. కానీ ఇప్పుడు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నారు? ఆ సమస్యను తీర్చడం కోసం ఎట్లాంటి ప్లానింగ్ ఉంది? ఖచ్చితంగా మంచినీటి పథకాన్ని లోకల్ మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ప్రతి పంచాయతీల్లో అలాగే డివిజన్లో మంచినీటి మన వార్వో ప్లాంట్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ తద్వారా ఆ డివిజన్ కానీ పంచాయతీలో కానీ ఫ్రీ మినరల్ వాటర్ డ్రింకింగ్ ఇవ్వాలనేది మన మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారండి. గతంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున చాలా ఉన్నాయి మన స్టేట్లో. వీళ్ళు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం పోర్షన్ ఉంది. వీళ్ళు దాన్ని హైడ్ చేసి జగన్ గారే స్వచ్ఛందంగా తీసుకొచ్చినట్టుగా ప్రమోట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ ఇస్ రాంగ్. నెక్స్ట్ మన మచిలీపట్నం మెడికల్ కాలేజ్ చూస్తే రైల్వే గేట్ విజయవాడ రోడ్లో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి, పెడన్ రోడ్లో ఉన్నాయి. అవి రెండు కాదని వీళ్ళ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయని సొంత లాభం కోసం దాన్ని తీసుకెళ్లి రైల్వే గేట్కి అవతల పెట్టారు. రైల్వే గేట్ అవతల ఇవాళ ఒక హార్ట్ పేషెంట్ వెళ్తే ఆ గేట్ చాలాసార్లు ర్యాండమ్గా పడుతుంది. మరి అక్కడ ఒక హార్ట్ పేషెంట్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఒక 15 minutes 10 minutes ఆ గేట్ పడితే ఏంటంటే పరిస్థితి. సో వీళ్ళ మెడికల్ కాలేజ్లో కూడా వీళ్ళ స్వార్థం చూసుకున్నారండి. స్టార్ట్ చేసింది కంప్లీట్ అయినాయి 2 మెడికల్ కాలేజ్లో 3 మెడికల్ కాలేజ్లో ఏదో డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసినట్టుగా డెవలప్మెంట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ జీరో. ఆరోగ్యశ్రీ మాట ఏంటి? ఆరోగ్యశ్రీ ఇప్పుడైతే 25 లక్షలకి పెంచామని చెప్తున్నారు. మరి పెంచారండి, కానీ అన్ఫార్చునేట్లీ ఆరోగ్యశ్రీ మనకి అన్ని కవర్ అవ్వట్లేదు. దానివల్ల మన పబ్లిక్ హెల్త్ సర్వీస్ అనేది ఏది డెవలప్ అవ్వలేదు. ఎందుకనంటే ఆరోగ్యశ్రీలో అన్ని కవర్ అవ్వకపోవటం, గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ లేకపోవటం, సరైన ఎమ్యూనిటీస్ లేకపోవటం గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మేమే ఇప్పుడు జనసేన పార్టీలో కానీ మనకు తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్స్ అవుతే ఫస్ట్ ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ మనం తీసుకెళ్తాం, పబ్లిక్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎమ్యూనిటీస్ లేక డాక్టర్లు లేక ఇబ్బంది పడతా
మళ్ళీ వాళ్ళని మేము ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన సిచ్యువేషన్స్ బోల్డ్ ఉన్నాయండి. అది పరిస్థితి, ఆరోగ్యశ్రీ పరిస్థితి. అంటే మచిలీపట్నం ఎలాంటి అభివృద్ధి చెందలేదంటారా ఈ వైసీపీ ప్రభుత్వంలో? నేను అంటే ఏంటంటే పోర్ట్ కంప్లీట్ అవుతే నేనే మెచ్చుకుంటాను, నేనే అప్రిషియేట్ చేస్తాను. పోర్ట్ కంప్లీట్ అయ్యి ఉంటుంది. పోర్ట్ కంప్లీట్ అవ్వకుండా బ్రేక్ వాటర్ అటో రాళ్ళు, అటో కిలోమీటర్ రాళ్ళు, ఇటో కిలోమీటర్ రాళ్ళు వేసి పోర్ట్ కంప్లీట్ అయిందని బస్సులు వేసి తీసుకెళ్తామంటే మళ్ళీ బస్సులు పెట్టిన ఖర్చు కూడా దండగా నా అభిప్రాయం. ఓకే, అంటే పోర్టు విషయంకి వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే పోర్ట్ని మేమే తీసుకొచ్చామని చెప్పి చాలా వరకు పేరు నాని గారు చెప్తున్నారు. అటు బాలశౌరి గారు కూడా ఆ క్రెడిట్ నాది అని చెప్తున్నారు. ఇంతకీ ఎవరి క్రెడిట్ ఎంత ఉందంటారు? మనం రియాలిటీ మాట్లాడుకోవాలంటే గతంలో 3 లక్షల కోట్లు డెప్ట్లో ఉన్న మన స్టేట్ని 11 లక్షల నుంచి 12 లక్షల కోట్లు డెప్ట్కి పట్టుకెళ్ళారు. ఎంత దారుణంగా ఉందంటే ఈ గవర్నెన్స్, ఆఖరికి మన అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టే అసెంబ్లీ కానీ, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు ఆస్తులు కానీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్న పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. సంక్షేమం చేశారంటున్నారు, 2,85,000 కోట్లు సంక్షేమం చేశారంటున్నారు. నిజంగా మనం అబ్జర్వ్ చేస్తే పొద్దున ఇవ్వటం రాత్రి పట్టుకెళ్తాయి ఇండైరెక్ట్గా. ఎందుకంటే పప్పు నుంచి ఉప్పు వరకు అన్నీ పెరిగినాయి. మన స్టేట్లోనే హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి. అలాగే పెట్రోల్ నుంచి ఫ్యూయల్స్ అన్నీ కూడా మన స్టేట్లోనే హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్, ఒక డిస్టిలరీస్ అన్నీ వీళ్ళ సొంతమే, కల్తీ మద్యం, దాంతో అసలు మొత్తం లిక్కర్ వైట్ అనేది ఆపేసి బ్లాక్లో చేస్తున్నారు. మరి అక్కడ ఈ ప్రభుత్వానికి మళ్ళీ అక్కడ రాబడి ఉంది. ఇవి మళ్ళీ పవర్ బిల్స్ ఎంత పెరిగిపోయినాయి మనకు తెలుసు. ఎలక్ట్రిసిటీ అంటే ఒక రకంగా రేట్లు పెంచి చెత్త మీద పన్ను. అసలు నా దృష్టిలో అయితే ఈ 2,80,000 కోట్లు వాళ్ళు ఎప్పుడో లాగేశారు. అసలు ఈ 10 లక్షలు ఇప్పుడు ఈ 7-8 lakh crores ఏమైనా అనేది నా డౌట్. అసలు యాక్చువల్లీ ఆ లెక్కలు తీస్తే బెటర్ అనేది గవర్నమెంట్ నా అభిప్రాయం. ఒకటి, మీరు పోర్ట్ అడిగారు, పోర్ట్ కూడా మనం చూస్తే ఈ ప్రభుత్వంలో గబుక్క బాలశౌరి గారు లేకపోతే ఆ డబ్బులు ఖచ్చితంగా వీళ్ళు వేరే దానికి వాడేవాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపులే, ఏ కార్పొరేషన్లో డబ్బులు కూడా ఆ కార్పొరేషన్కి ఉపయోగపడలేదు. ఆ కార్పొరేషన్ డబ్బులు కూడా ఆయన ఖాళీ చేసి ఆయన ఈ పథకాలకు అని చెప్పి మరి ఏం చేశారో మనకు తెలీదు. అందుకనే బాలశౌరి గారు ప్రభుత్వంతో పెట్టుకుంటే అవ్వదని ఆయన సొంతంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుకున్న పరిచయం మేరకు అప్రోచ్ అయ్యి 6,000 కోట్లు శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఎక్కడ ఈ ప్రభుత్వం ఆ డబ్బుల్ని వాడుకుంటుందో అన్న ఆలోచనతో ఎస్క్రో అకౌంట్ ద్వారా ఆ కాంట్రాక్టర్కి ఆ డబ్బులు వెచ్చించేటట్టుగా ఆయన జాగ్రత్త పడ్డారు. కాబట్టి ఇవాళ అట్లీస్ట్ స్టార్ట్ అయింది వర్క్. మరి అది కంప్లీట్ అవ్వాలంటే మన అలయన్స్ గవర్నమెంట్, మన ఉమ్మడి గవర్నమెంట్ వస్తేనే అది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది. తద్వారా మచిలీపట్నం మంచి వెలుగుని చూస్తుంది. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.